డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? చాలా రోజులైంది మేడం. ఆ! యెస్. గుడ్. చాలా రోజులైందా? ఇయర్స్ అయిందా అనిపిస్తది. ఇయర్స్. ఎప్పుడో యూకే నుంచి వచ్చాక ఆ! అప్పుడు చేసాము శాటిలైట్ చేసాం. ఛానెల్. అవునవును. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు అప్పుడు ట్రెండ్ శాటిలైట్స్. అవును. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా! అంతా ఆ! ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్ హ్మ్. అండ్ పబ్లిక్ అవేర్‌నెస్ ఈస్ అవును. చేంజింగ్. హ్మ్. సో, ఐ థింక్ ఎప్పుడు మీరు ట్రెండింగ్‌లో ఉన్నారుగా డాక్టర్ గారు. వారం వారం ట్రెండింగ్‌లోకే వస్తున్నారుగా. యాహ్! మేడం. మంచి సో, మంచి షోస్ చేస్తూ ఉన్నారు. థాంక్ యూ అంటే లక్ష్మి గారు. ఎనాలిసిస్ అన్నమాట. ఈ మనస్తత్వం ఏంటి? ఇలా ఎందుకుంటుంది ఇట్లాగా? జనరల్‌గా నా మనసు బాలేదు అని అసలు నేనెలా తెలుసుకోవాలి? నా మనస్తత్వం ఇది అని అసలు నేనెలా తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికెళ్ళాలి? మంచి మాట లక్ష్మి గారు. ఇప్పుడు చాలా డిఫికల్ట్ అమ్మా. యూజువల్‌గా నా టెంపరేచర్ ఎంత అన్నది నేను చూసుకోవచ్చు. ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. నా పల్స్ ఎంత అన్నది నేను చెక్ చేసుకోవచ్చు. నా ఊపిరి నేను ఎన్ని సార్లు పీల్చుకుంటున్నాను, గాలి పీల్చుకుని వదిలితే తెలుసుకోవచ్చు. కానీ నా మనసు ఎలా ఉంది అనేటటువంటిది పసిగట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది ఒక ట్రాన్స్ అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ జరిగేది. ఇది రాత్రి రాత్రికి అవ్వదది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనసు, మనస్తత్వం. హ్మ్. మన మనసు ఎలా ఉంది అనేటటువంటిది మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది కాబట్టి దాంట్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు సడెన్‌గా పల్స్ పెరిగిందనుకోండి నాకు తెలిసిపోతది. గుండె దడలా తెలుస్తది. అవును. అదొక ట్రాన్సిషన్ హ్మ్. ఒకేసారి పెరిగింది. అదే విధంగా ఫీవర్ వచ్చిందనుకోండి నాకు తెలిసిపోతుంది. హ్మ్. ఏదో వీక్‌గా ఉంది. అంటే నార్మల్సీకి, అబ్‌నార్మల్సీకి హ్మ్. బాడీలో వచ్చేటటువంటి చేంజెస్ చాలా గ్లేరింగ్‌గా కనిపిస్తాయి. అవును. కానీ మనసుకు సంబంధించినటువంటి మార్పు మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అదొక అలవాటు కింద మనం తీసుకోవాలి. హ్మ్. ఎక్కువ మూడీగా ఉంటావేందిరా ఎప్పుడు చూసినా? హ్మ్. ఏందిరా నీకు ముక్కు మీద కోపం ఉంటది? హ్మ్. ఇవేవైతే ఉన్నదో అవతల వాడు చెప్తేనే మనకు తెలిసేటటువంటి పరిస్థితులు ఈ మనస్తత్వానికి సంబంధించింది. మనం హ్మ్. పసిగట్టేటప్పటికి చాలా లేట్ అవుతది. హ్మ్. రిఫ్లెక్టివ్ సైకాలజీ అంటాం. హ్మ్. మనం మన మొహంలో అద్దంలో చూసుకుంటే నేను నల్లగా ఉన్నానా? తెల్లగా ఉన్నానా? అందంగా ఉన్నానా? జుట్టు ఎంతుంది? ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. హ్మ్. మరి మనసుకి దగ్గర బంధువులు, స్నేహితులు వీళ్ళే ఒక రిఫ్లెక్షన్. అవును. సో, ఎవరి దగ్గరికెళ్ళాలి అనేది మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. నిజంగా ఆ మాత్రం ఏడిస్తే పరిగెట్టాలా డాక్టర్ గారు? ఈ మాత్రం కోప్పడితే పరిగెట్టాలా అనేది కాదు మనది. హ్మ్. అది కాదు. ఎవరైతే కనుక నా అనేటటువంటి వాళ్ళు మన చుట్టూరు ఉంటారో, హ్మ్. వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మనస్సులో ఉండేటటువంటి వేరియేషన్స్, మన మనస్తత్వంలో ఉండేటటువంటి లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అవును. వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర పరిగెట్టాలా? హ్మ్. అక్కర్లేదు. ఎప్పుడు వెళ్ళాలి అంటే లక్ష్మి గారు, ఎప్పుడైతే కనుక మన యొక్క ఆలోచన, మన వ్యక్తిత్వం, మన యొక్క మనస్తత్వం వల్ల చేసేటటువంటి పనికి ఆటంకం, ఉండేటటువంటి సమాజానికి చెడు, ఉన్నటువంటి కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు హ్మ్. డాక్టర్ అనేటటువంటి వాడు గుర్తుకు రావాలి. యెస్. అంటే ఫంక్షన్‌లో హ్మ్. రోజువారీ ఫంక్షనాలిటీలో హ్మ్. బ్రేక్ పడినప్పుడు. హ్మ్. అది ఒక చిహ్నం. అదొక సూత్రం. హ్మ్. అదొక థ్రెషోల్డ్. హ్మ్. అదొక బ్యాక్ బెంచ్ మార్క్. హ్మ్. ముందు బెంచ్ ముందు ఏది పెద్ద విపత్తులు రాకుండా జరగకుండా. ఆ! ఆ! ఇప్పుడు అంటారు, "సార్ ఏంటి సార్ నవ్వుతేనే ఎక్కువ నవ్వారంటారు డాక్టర్ గారు. ఏడిస్తే తక్కువ హ్మ్. ఏడ్చానంటారు." మరి ఏంటి ఏడ్చినా, నవ్వినా, కోప్పడినా ఏదైనా తప్పేనా ప్రతిదానికి సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లి గంట కొట్టాలంటే హ్మ్. అక్కర్లేదు. ఎప్పుడైతే those feelings are affecting you, హ్మ్. when the emotions are affecting the crowd హ్మ్. or the emotions are affecting the family, హ్మ్. కుటుంబం. యూజువల్‌గా భార్యాభర్తలు అంటే సహజంగా నేను ఎక్కువ శాతం అవే చూస్తాను. కుటుంబ అవును. వ్యవహారాలే చూస్తాను కాబట్టి అవును. సైకాలజీ టెక్స్ట్ బుక్‌లో మొదటి పేజ్ నుంచి చివరి పేజీ వరకు హ్మ్. అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఇష్యూస్, అన్ని వేరియేషన్స్ హ్మ్. మీకు ఈళ్ళిద్దరి మధ్యలోనే కనిపిస్తాయండి. అవును. హ్మ్. టెన్షను, డిప్రెషను, ఫోబియాలు, భయాలు, ఏడుపులు, గొడవలు, కోపాలు, హ్మ్. తాపాలు ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. హ్మ్. భార్య యూజువల్‌గా సహజంగా వచ్చి లేదంటే భర్త వచ్చి, హ్మ్. "ఏవండీ ఈ మధ్యన చిరాకుగా కనిపిస్తున్నారు మీరు. ఆ! పిల్లల మీద ఎక్కువ కోప్పడుతున్నారు." అంటే యాక్సెప్టెన్స్ ఉంటే, "అవునా నాకు కోపం ఎక్కువైంది కదా! అవును. నేనెలా మార్చుకోవాలి? చెప్పు నేనెలా మార్చుకోవాలి?" అనేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఏంటి నేను చిరాకుగా ఉండేదేంటి? ఆ! ఇదే ఉంటుంది. ఆ! నువ్వేదేదో అంటా ఉంటావు, లేనిపోనివన్నీ తవ్వుతా ఉంటావు. ఆ పిల్లకాయలేమో ఒక చోట కూర్చోకుండా అక్కడికి హ్మ్. ఇక్కడ ఎగురు గంతుతూ ఉంటారు. హ్మ్. ఆఫీస్ నుంచి వచ్చే నాకు ప్రశాంతత లేదు. చిరాకు రాకపోతే ఏమొస్తది? హ్మ్. అక్కడ చిరాకు పడ్డానా? ఇక్కడ చిరాకు పడ్డానా? ఇక్కడే హ్మ్. కదా చిరాకు పడ్డాను. అంటే ఆ! అంటే ఎ చిరాకు పడుతూనే చిరాకు పడు యాక్సెప్టెన్స్ లేదు. ఆ! ఇప్పుడు యాక్సెప్టెన్స్ లేకపోతే హ్మ్. నాకు కడుపు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికెళ్తాను. నాకు అవును. కడుపు నొప్పి లేకపోతే డాక్టర్ గారు ఊరికనే ఇవ్వండి కడుపు నొప్పి రాకుండా టాబ్లెట్ యేసుకుంటానని ఎవరెళ్తారండి? ఎళ్ళరు అవును. కదా! అవును. ఇది కూడా అంతే. బెస్ట్ రిఫ్లెక్షన్ హ్మ్. మీరిందాక అన్నటువంటి మాటకి
నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన శైలి ఎలా ఉంది, నా వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటిది చూడముచ్చటగా చక్కగా అవగాహన చెప్తూ చెప్పేటటువంటి వ్యక్తి దగ్గర బంధువులు, భార్య, భర్త, తండ్రి, కొడుకు, ఎవరైనా యాక్సెప్టెన్స్ ఉండాలి. అవును. నీకేదో పడక నా మీద ఇచ్చుకొని చెప్తున్నావు అన్నట్టుంటే కనుక, మన కోసమే చెప్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ మీరు అన్న మాటకి ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గర కంటే కనుక ఇబ్బందులు వచ్చి తెగేంత పరిస్థితి వచ్చేంత వరకు కాదు. ఇదేంటి ఆఫీస్లో నా ప్రవర్తన వల్ల ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది, ఐదు వర్క్ అయినా స్లో అవుతుంది, లేదంటే మేనేజర్ అన్న ఇబ్బంది పడుతున్నాడు, లేదంటే అక్కడ వాతావరణంలో కొలీగ్స్ తో వాతావరణం ఏదో డిస్టర్బింగ్ గా ఉంది. ఇంటికి వస్తే కనుక మా ఆవిడ ఏదో కంప్లైంట్ పెడుతుంది, కిందకి వెళ్తే కనుక నేబర్స్ తో ఏదో చీటికి మాటికి నేను అరుస్తున్నాను, కోపడుతున్నాను అంటున్నాను, లేదా ఇంతకు ముందు నలుగురితో కలిసే విధంగా నేను కలవలేకపోతున్నాను, ఎందుకో లోపల నుంచి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, మోటివేషన్ ఉండట్లేదు. ఏంటబ్బా డిఫరెన్స్? సంథింగ్ ఈస్ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్ దేర్ అండ్ హియర్, లెట్ మీ సీ ఎ డాక్టర్.